హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంయు వ్లాగ్స్. ఈరోజు నేను టేస్టీగా ఉండే 2 స్నాక్ ఐటమ్స్ చూపిస్తున్నాను. చాలా ఈజీగా చాలా బాగుంటాయి. అది కూడా హెల్దీ వేలో చేసుకుంటున్నాం అన్నమాట. ముందుగా నేను కేక్ రెసిపీ చూపిస్తున్నాను. ఇది గోధుమ పిండితో చేశాను. జీరో మైదా అన్నమాట. మైదా అస్సలు వేయలేదు, ఫుల్ గోధుమ పిండితో చేసిన కేక్. ఇంకా షుగర్కే బదులుగా బెల్లం వేసి చేశాను. చూడండి ఎంత స్పంజీగా, ఎంత ఫ్లఫీగా, టేస్ట్ కూడా అంతే బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది ఎలా చేయాలో చూద్దాం. మరి ముందుగా నేను ఈ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. ఒక పెద్ద గ్లాసు గోధుమ పిండి తీసుకున్నాను, ఒక చిన్న గ్లాసు ఆయిల్ తీసుకున్నాను, ఇంకా బెల్లం సిరప్, ఇంకా 3 ఎగ్స్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అండ్ కొంచెం సాల్ట్, ఇంకా వెనిలా ఎసెన్స్. నేను ఈ బెల్లం సిరప్ని బెల్లం కరిగించేసుకొని 1 కిలో బెల్లం కరిగించేసుకొని దాన్ని నేను ఇలా బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. ఎప్పుడు కావాలంటే అప్పుడు డైరెక్ట్గా అది వేసుకుంటే సరిపోతుంది కదా అనేసి అలా ట్రై చేశాను. ముందుగా నేను మిక్సీ జార్లో 3 ఎగ్స్ కూడా వేసేసుకుంటున్నాను. ఇవి ఫస్ట్ బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. మీ దగ్గర బీటర్ ఉంటే ఇంకా బాగా వస్తుంది. నేను మిక్సీలో కాబట్టి, నా దగ్గర బ్లెండర్ లేదు కాబట్టి మిక్సీలో వేసుకొని బాగా ఒక 1 మినిట్ వరకు బాగా అలా తిప్పుతూ ఉంటే బాగా ఫోమ్ వస్తుంది అన్నమాట. సో అదైతే నేను మిక్సీ చేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత నురగ రావాలన్నమాట బాగా. ఆ తర్వాత దానికి సరిపడా నేను బెల్లం సిరప్ని వేసుకుంటున్నాను. మీరు బెల్లం పౌడర్ కనుక వాడినట్టయితే ఇప్పుడు ఏ గ్లాస్తో తీసుకున్నారో గోధుమ పిండి దానికి 1/2 వంతు బెల్లం పౌడర్ వేసుకోవాలి. ఇంకా వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. ముందుగా నేను ఈ లిక్విడ్ ఐటమ్స్ అన్నీ ఒక దాంట్లో వేసి గ్రైండ్ చేసేసుకోవాలి జార్లో వేసుకొని. ఇంకా ఆయిల్ కూడా వేసేసుకొని ఇప్పుడు దాన్ని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. అప్పుడు థిక్నెస్ కూడా వస్తుందండి, కొంచెం థిక్గా అయిపోతుంది అన్నమాట. సో అది ఇంకా పక్కన పెట్టేసి ఇప్పుడు జల్లెల్లో ఈ 1 గ్లాస్ గోధుమ పిండిని వేసుకున్నాను. ఆ తర్వాత అందులోనే కొద్దిగా సాల్ట్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఇవన్నీ వేసుకొని మనం జల్లించుకోవాలి. ఎందుకు జల్లించాలి అంటే ఉండలు లేకుండా పిండి అంతా ఫ్రీగా వస్తుంది కాబట్టి మనం ఇలా జల్లించుకుంటే బెటర్ అన్నమాట. బేకింగ్ సోడా వచ్చి ఒక 1/2 స్పూన్ వేసాను, బేకింగ్ పౌడర్ వచ్చి 1 స్పూన్ వేసుకున్నా, ఇంకా సాల్ట్ కొద్దిగా వేసుకున్నాను, ఇంకా గోధుమ పిండి. ఇది ఇలా జల్లించేసుకొని ఇప్పుడు ఇందులో ముందుగా మనం గ్రైండ్ చేసాం కదా ఆ లిక్విడ్ అంతా ఇందులో వేసుకోవాలన్నమాట. సో ముందుగానే మిక్సీ చేసుకున్నాం కదా ఈ లిక్విడ్ అంతా ఇందులో వేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి. మీకు ఇంకా షుగర్ సరిపోలేదు అంటే, అదే బెల్లం సరిపోలేదు అంటే బెల్లం వేసి ఇప్పుడు కలుపుకోవచ్చు. షుగర్ ఒకటే మీరు చెక్ చేసుకోవాలి, మిగతాదంతా పర్ఫెక్ట్గానే వస్తుంది. ఇప్పుడైతే నాకు లిక్విడ్ అంతా వేసుకున్నాక కూడా కొంచెం టైట్గా అనిపించి నేను కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకున్నాను కొద్దిగా. మీకు టైట్గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి పాలు కూడా, లేకపోతే కేక్ చాలా హార్డ్గా వచ్చేస్తుంది అన్నమాట.
ఈ బ్యాటర్ అనేది ఎప్పుడు అంత థిక్నెస్గా ఉండకూడదు, అలాగనే అంత ఎక్కువ సాఫ్ట్నెస్ కూడా ఉండకూడదు అనమాట. చూడండి, తెలుస్తుంది కదా మీకు, కొంచెం థిక్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను సరిపడా పాలు వేసుకొని కలుపుకుంటాను. సో కొంచెంగా వేసుకొని మీకు ఎంతవరకు సరిపోతుంది అంటే అంతవరకు వేసుకొని ఇంకా ఆపేయాలన్నమాట. నాకైతే ఇది సరిపోయినట్టు అనిపించి ఇంకా ఆపేసాను. ఇంకా ఇప్పుడు కేక్ని ఇందులో వేసుకొని మనం బేక్ చేస్తాము. ఆ బేకింగ్ ట్రేకి ఫుల్గా నేను నెయ్యిని రాసుకుంటున్నాను. దాని మీద మైదా వేసి మొత్తం డస్టింగ్ చేసుకోవాలి. బాగా రాయండి, అంటే తర్వాత కేక్ అయిపోయిన తర్వాత తిరగతిప్పుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది కాబట్టి అంతా స్ప్రెడ్ అయినట్టు బాగా రాసుకోవాలి నెయ్యి. ఆ తర్వాత మైదా తీసుకొని మనం డస్టింగ్ చేసుకుందాము. సో ఇలా అంతా అంచులు కూడా తగిలేటట్టు బాగా చేయాలి. సో బాగా కవర్ అయిపోయినట్టు మనం మైదా కోటింగ్ అయితే ఉండాలన్నమాట. సో ట్రే అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇందులో మనం కలిపి పెట్టుకున్న మొత్తం బ్యాటర్ని వేసి అంతా కూడా ఈవెన్గా వచ్చేటట్టు ట్యాప్ చేయాలి. ఇంకా నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్లో ఒక స్టాండ్ని అయితే పెట్టేసి అది హీట్ చేసుకోవాలి, ప్రీ హీట్ చేసుకోవాలి కుక్కరు. అందులో కిందన ఏమీ వేయక్కర్లేదు, ఇసుక కానీ సాల్ట్ కానీ ఏమీ వేయకుండానే డైరెక్ట్గానే చేస్తున్నా. నేను ఒక 5 to 10 minutes ఇట్లా సిమ్లో పెట్టేసుకున్నాను కుక్కర్. సో ఇంకా ఇక్కడైతే క్యాష్యూతోని నేను డెకరేట్ చేసుకుంటున్నాను కేక్ని. ఇంకా ఒక 5 to 10 minutes అయిపోయాక కుక్కర్ ఓపెన్ చేసి దీన్ని అయితే పెట్టేసుకుంటున్నాను కుక్కర్లో. ఇంకా క్యాప్తో క్లోజ్ చేసేసి చూడండి ఇలా వచ్చిందనమాట. చుట్టూ తగలకూడదు, అసలు కుక్కర్కి ఇది తగలకూడదు. సో అలా పెట్టేసుకోవాలి, సిమ్లో పెట్టేసుకోండి. క్యాప్ ఫుల్గా పెట్టేసి ఇంకా విజిల్ అయితే పెట్టకూడదు, అలా వదిలేయాలన్నమాట. నేను అదే సిమ్లో 35 minutes అలా ఉంచితే ఫుల్గా బ్యాక్ అయిపోయింది. మధ్యలో కూడా కరెక్ట్గా వచ్చిందనమాట. చూడండి ఇలా టెస్ట్ చేసుకోవాలి టూత్పిక్ పెట్టుకొని. టూత్పిక్కి ఏది అంటలేదు అంటే పర్ఫెక్ట్గా అయినట్టు. చూసారా, అసలు ఏమీ అంటుకోలేదు కాబట్టి పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇంకొంతసేపు అలా ఉంచేసిన తర్వాత బయటికి తీసిన తర్వాత ఇలా ఉందన్నమాట. సో నేను అది డిమోల్డ్ చేసేసాను, ప్లేట్లో వేసేసుకున్నాను. మనం బెల్లం వేసాం కదా, కలర్ అందుకే డార్క్గా ఉంది. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా హెల్దీ రెసిపీ కదండి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఎప్పుడైనా కేక్ తినాలి అంటే అమ్మో అది మైదాతో చేస్తారు, ఇంకా షుగర్ కూడా చాలా ఉంటుంది అనేసి మనం కేక్స్ అంతా ఎక్కువగా తినం కదా. సో ఇలా చేసుకోండి, హెల్దీ. ఇంకా బీట్ పౌడర్ అంటే గోధుమ పిండి ఉంటే సరిపోతుంది, బెల్లంతో ఇంత ఈజీగా అయిపోతుంది. చాలా స్పాంజీగా ఫ్లఫీగా వచ్చింది కదా. సో ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ నేను చెప్పబోయేది ముంత మసాలా. ఇది కూడా చాలా హెల్దీ ఐటమే, మన మరమరాలు అంటాం కదా, దాంతో తయారు చేసుకుంటాము ఇది. సో ఇదైతే ఓన్లీ ఒక 5 minutesలోనే అయిపోతుంది అంతా. ముందుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, 2 టమాటోస్, ఒక పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర, ఇవన్నీ నేను చాపర్లో వేసి చాప్ చేసుకుంటున్నాను. చిన్నగా అయిపోవాలి. సో బాగా చాప్ చేసుకొని నేను ఒక ట్రేలో తీసేసుకోవాలన్నమాట. సో ఇదంతా ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను.
ఇంకా తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్, కారం వేసుకోవాలి. అది కూడా ఇది నేను ఈ ప్యాకెట్లో ఉంటాయి కదా మురుమురాలు, అది వాడుతున్నాను అన్నమాట. దీనికి తగ్గట్టు సాల్ట్, మీకు నచ్చినంత కారం అన్నీ వేసుకొని బాగా పిసుక్కొని కలపాలన్నమాట. బాగా స్మాష్ అయిపోవాలి అవన్నీ, వాటర్ ఎక్కువగా రావాలి దాని నుంచి. సో ఇలా బాగా స్మాష్ చేస్తూ కలపాలన్నమాట. కలిపిన తర్వాత ఈ మరమరాల్ని కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఇదైతే మనం ఎవ్రీ ఈవినింగ్ కూడా మనం తినచ్చు, అంత హెల్దీ అనమాట. ఇంకా స్టవ్ కూడా ఆన్ చేయకుండా హ్యాపీగా మంచి స్నాక్ ఐటమ్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత నేను ఒక హాఫ్ లెమన్ని వేసుకున్నాను. ఇంకా కొద్దిగా పల్లీలు కూడా వేసుకున్నాను. ఇంకా మీ దగ్గర కార్న్ఫ్లేక్స్ ఫ్రై చేసిన ఉన్నా అవి కూడా వేసుకోవచ్చు. ఇంకా తర్వాత మీ దగ్గర ఏదైనా మిక్చర్ ఉంటుంది కదా హాట్, ఆ మిక్చర్ని కూడా వేసుకోండి. నా దగ్గర అయితే హల్దీరామ్స్ది ఆలూ భుజియా ఉందన్నమాట. సో అదైతే కంపల్సరీగా ఇంట్లో ఉంచుతాను నేను. అది కొద్దిగా వేసుకొని బాగా కలిపేసుకొని ఇంకా బౌల్లో వేసుకొని తినేయడమే. చాలా మంచి ఐటమ్ అండి. తిన్నా కూడా తిన్నామా అన్నంత డౌట్లో ఉంటాం అన్నమాట. అసలు తిన్నట్టు అనిపించదు. చాలా హెల్దీ ఐటమ్. మీకు కావాలంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అందులో, తురుము. సో అదండి ఈరోజు బ్లాగ్. మంచి రెసిపీస్ 2 కూడా మంచి స్నాక్ ఐటమ్స్. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ నా వచ్చే బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.